ఒక్కొక్క దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఇది వచ్చి రాజ్మా సార్. మనకి రాజ్మాలో పల్లీలో చూసుకుంటే హై ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మటన్ లో ఉండే ప్రోటీన్ ఈక్వల్ టు రాజ్మాలో ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్ని మనం ఏం బాయిల్ చేస్తాం, డైరెక్ట్ రాగానే వేస్తాము. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ సార్, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఈ రామ్యాంగో యాడ్ చేసిన తర్వాత టేస్ట్ ఇంకా బాగా వచ్చింది సార్. ఇది 45 రూపీస్ సార్ పార్సల్ కాబట్టి. ఇక్కడ తింటే 40 రూపీస్. సలాడ్ ప్లస్ జావా ఇది 25 కి ఇస్తాం, అది 15 రూపీస్కి ఇస్తాం సార్. ఇది మిల్లెట్స్ అద్దన్నాం సార్. దీంట్లో జొన్నలు, సజ్జలు, బార్లీ మిక్స్ ఉంటుంది సార్. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. డయాబెటిక్ ఫ్రీ. ఇది డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది. తర్వాత షుగర్ పేషెంట్స్, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా తినచ్చు. ఇది ఓట్ మీల్ సార్. రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఓవర్ నైట్ సోక్ చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ దీంట్లో మిల్క్ యాడ్ చేసేసి తర్వాత ఫ్రూట్స్ బనానా, యాపిల్, గ్రేప్స్, కరబూజా, దానిమ్మ 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వేస్తాం. ఇది షుగర్ లెస్ ఉంటుంది సార్. దీంట్లో మనం ఎలాంటి షుగర్స్ కానీ ఏం యాడ్ చేయము. కస్టమర్ కి అనేది ఆప్షనల్. ఇది హనీ యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కానీ, స్కిన్ గ్రోత్ కానీ దీనికి బాగా యూజ్ చేస్తారు సార్ ఈ ఫుడ్. ఇది పెరుగు కూడా సార్. సమ్మర్ స్పెషల్ గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసాము. రాగులు, సామలు, బార్లీ దాంతో పౌడర్ చేసి అంబలి తయారు చేస్తాం సార్. అందరూ జావా, అంబలి సేమ్ అనుకుంటారు. ఈ రెండు డిఫరెంట్ సార్. ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. మిల్లెట్ అంబలి. మిల్లెట్ లడ్డూస్లలో ఒక రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, సజ్జల లడ్డు, ఇంకా మిల్లెట్స్ అన్ని కలిపి మిక్స్ ఒక లడ్డు ఉంటుంది సార్. ragvafoods.com ఆర్డర్ పెట్టుకుంటారే. బిఫోర్ డే నైట్ 10 లో ఆర్డర్ పెట్టుకోవాలా. పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ డెలివరీ చేస్తాం. కాల్ చేసి ఇట్లా ఉబర్, ర్యాపిడోలో పంపిమని చెప్తే పంపిస్తాం సార్. ఇది ఒక ఎడిక్షన్ అయిపోయింది నాకు. సో వెయిట్ లాస్ లో ఉన్నాను. సో నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ 8 to 9 kgs తగ్గి. కాస్ట్ ఫ్రెండ్లీ కూడా కదా. ఇదే ఐటమ్ మనం ఇంట్లో చేసుకోవాలంటే అట్లీస్ట్ 120-130 అవుతుంది. ఇప్పటివరకు రిఫర్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా నెగిటివ్ ఇవ్వలేదు. అందరూ బెస్ట్ ప్లేస్ సజెస్ట్ చేస్తామని చెప్తారు. ఇక్కడ ఎంజీ పార్క్ లో యోగా చేసుకున్న తర్వాత మేమందరం 15 మంది అన్ని కలిపి ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ఇది చాలా చాలా బాగుంది. మాకు మనోడు తీసుకొచ్చాడు. అది ఫస్ట్ టైం ఇది ట్రై చేసాం ఈరోజు. రాగి జావా చాలా నచ్చింది, చాలా బాగుంది. సో ఓట్స్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మంచి ఫుడ్ ఎక్కడ దొరకదని అనుకుంటా. ఐ హైలీ రికమెండ్ దిస్. టేస్ట్ కానీ ఆ ఫుడ్ లో అతను మిక్స్ చేసే ఫ్రూట్స్ కానీ అవి చాలా బాగుంటాయి. ఈవెన్ క్వాలిటీలో కూడా రాజీ పడ్డ కర్డ్ రైస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు 4 months నుంచి. అది కూడా వీక్లీ నేను ఒక 2 days తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ షార్ప్ 7కి ఇతను ఓపెన్ చేస్తాడు. అతను నాకు రెడీగా ఉంచుతాడు. అవి తీసుకొని వెళ్ళిపోతాను. ఏముంటుంది టేస్ట్? ఓకే. తర్వాత ఓట్ మీల్ని ఓట్స్ అమ్ముతాం అనుకుంటాం. ఓట్ మీల్ హాయ్ సార్, నా పేరు ఓబుల్ రెడ్డి సార్. రాఘవ ప్రోటీన్ రిచ్ సలాడ్ సార్. సార్ మన దగ్గర అంతా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి సార్. ప్రోటీన్ సలాడ్ ఉంది, వెజిటేబుల్ సలాడ్ ఉంటుంది, స్ప్రౌట్ సలాడ్ ఉంటుంది, ఇంకా ఓట్ మీల్, మిల్లెట్ సద్దన్నము, మిల్లెట్ అంబలి, ఇంకా పెరుగు కూడా ఉంటుంది సార్. ఈ ప్రెజెంట్ ఉన్న మెనూ ఉంది. మనకి సీజన్ బట్టి మెనూ మారుస్తుంటాం సార్. ఇప్పుడు సద్దన్నం అనేది ఇంకా వర్షాకాలంలో దాని డిమాండ్ తగ్గిపోతే మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే మిల్లెట్స్లో కానీ ఏదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి మన దగ్గర మెనూలో. అల్కాపూర్ టౌన్షిప్, మణికొండ, రోడ్ నెంబర్ 25 సార్. ల్యాండ్ మార్క్ వచ్చేసి మహాత్మా గాంధీ పార్క్ సార్. పార్క్ నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో టీ టైం ఉంటుంది సార్. టీ టైం స్టాల్ లోపల పెడుతున్నాం. ప్రైసెస్ మనకి 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సింగిల్ వచ్చి 25 ఉంటుంది, ఫుల్ 40 ఉంటుంది. ఒకవేళ ఇద్దరు తినాలనుకుంటే 60 తినచ్చు. పార్సల్కి 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు సద్దన్నం 40 రూపీస్కి 500 grams ఇస్తున్నాము. తర్వాత ఓట్ మీల్ ఏమో 60 రూపీస్కి 500 grams ఇస్తున్నాము. పెరుగు కూడా వచ్చేసి 2 pieces 50 రూపీస్ తీసుకుంటున్నాం. అంబలి వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నాం సార్. మనకాడ అంబలి ఉంటుంది, జావ ఉండదు. సమ్మర్ కాబట్టి అంబలి పెడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి సూప్ ప్లాన్ చేస్తున్నాం, మిల్లెట్ సూపు. స్నాక్స్ వచ్చేసి మిల్లెట్ లడ్డూస్ స్నాక్స్ ఉంటాయి సార్. మిల్లెట్ లడ్డూస్లలో ఒక రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, సజ్జల లడ్డు, ఇంకా మిల్లెట్స్ అన్ని కలిపి మిక్స్ ఒక లడ్డు ఉంటుంది సార్. తర్వాత తెల్ల నువ్వుల లడ్డు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా రాగి మురుకులు, జొన్న మురుకులు, రాగి చెక్కలు, జొన్న చెక్కలు, ఇంకా మారుస్తుంటారు సార్. జనాలకి డిమాండ్ని బట్టి మారుస్తుంటాం. పల్లి ముద్ద ఉంటుంది. ఇవన్నీ మా ఓన్గా మా కిచెన్లోనే ప్రిపేర్ చేపిస్తాం సార్. పర్టికులర్గా ఇది చేయడానికి ఒక లేడీ ఉంది, లేడీ వర్కర్ ఉంది. ఆ లేడీకి మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాము. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, పిండి ఎంత తీసుకోవాలి, బెల్లం ఎంత తీసుకోవాలి అన్నీ చెప్పి దగ్గర ఉండి చేపిస్తాం సార్. మేము స్టార్ట్ చేసి 10 months అయింది సార్. లాస్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేసాము, 10 months అయింది. రెస్పాన్స్ చాలా బాగుంది సార్. రెస్పాన్స్ చాలా బాగుంది. మన కాడ క్వాలిటీ కూడా అప్పుడు ఏ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తున్నాం సార్. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగిందని మనం తగ్గడం కానీ, క్వాలిటీ తగ్గడం కానీ, తర్వాత డిస్పోజబుల్స్ రేట్స్ కూడా పెరిగినాయి. సో ఏది రేట్ పెరిగినా కూడా మనం క్వాలిటీ తగ్గకుండా
కన్సిస్టెంట్గా ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంకా డైలీ ఇంప్రూవ్ చేస్తున్నాం సార్ ఐటమ్స్ అనేది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో యాడ్ చేస్తున్నాం సలాడ్లో, రా మ్యాంగో యాడ్ చేస్తున్నాము. తర్వాత మనకు అన్నారు చూస్తే అసలుకి బయట సమ్మర్లో ఎక్కడ దొరకట్లేదు అన్నారు, అయినా కూడా మేము ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడ తిరిగేసి పర్టికులర్గా దీనికోసం అనేది మనం తెస్తున్నాము. మార్నింగ్ 7 నుంచి 11:30 సార్. ఇప్పుడు మన దగ్గర రోడ్ నెంబర్ 25 టీ టైం దగ్గర ఉండేది ఫస్ట్ స్టాల్. సెకండ్ స్టాల్ వచ్చేసి మణికొండ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్లో బేకర్స్ టౌన్ అని ఒక బేకరీ ఉంటుంది సార్. బేకరీ దగ్గర ముందర రెంట్ షేర్ చేసుకుని అక్కడ పెడుతున్నాము. అక్కడ సెకండ్ స్టాల్ ఉంది. 2 స్టాల్స్ ఉన్నాయి సార్. సేమ్ టైమింగ్ సార్, 7 నుంచి 11:30 వరకు. ఇంకా మనకి ఒక వెబ్సైట్ ఉంది సార్, రాఘవ ఫుడ్స్ అని చెప్పి, RAGAVAFOODS అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, raghwafoods.com. మన వెబ్సైట్లో ఎవరైతే లాగిన్ అయిపోయి ఆర్డర్ పెట్టుకుంటారో బిఫోర్ డే నైట్ 10 లోపు ఆర్డర్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ డెలివరీ చేస్తాం సార్. ఒకవేళ ఎవరన్నా కాల్ చేసి ఇట్లా ఉబరు ర్యాపిడోలో పంపిమని చెప్తే పంపిస్తాం సార్. ఇప్పుడు మనకు రెగ్యులర్గా సనత్ నగర్కి ఒకటి, KBHPకి ఒకటి, తర్వాత కోకాపేట్కి ఒకటి, ఇట్లా 4-5 రెగ్యులర్గా ఉన్నాయి సార్. వాళ్ళు ఏంటంటే డెలివరీ ఛార్జ్ ఎంత ఉన్నా కూడా ఫుడ్ నచ్చి వాళ్ళు డెలివరీ పంపించుకుంటున్నారు సార్. ఇప్పుడు కూకట్పల్లికి వాళ్ళు తీసుకునేది బిల్లు 200 అవుతుంది, కానీ డెలివరీ ఛార్జ్ 250 వరకు అవుతున్నాయి. అయినా కూడా రెగ్యులర్గా తీసుకుంటారు సార్. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9100805735 సార్. స్విగ్గీ జొమాటో ప్రెజెంట్ లేదు సార్. ఒక షాప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. షాప్ తీసుకొని మనకు పర్మనెంట్ లొకేషన్ ఉంటే అప్పుడు ఆన్లైన్ డెలివరీస్ ఇంకా మనకు కొంచెం బెటర్గా చేస్తాం సార్. ఇప్పుడు ఈ బాక్స్ 250 ml ఉంటుంది. ఇది 45 రూపీస్ సార్ పార్సల్ కాబట్టి. ఇక్కడ తింటే 40 రూపీస్ సార్. మినిమం 25 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మన కాడ ఒక కాంబో ఉంటుంది, సలాడు ప్లస్ జావా. ఇది 25కి ఇస్తాం, అది 15 రూపీస్కి ఇస్తాం. వితిన్ 40 రూపీస్లో ఆ రోజు సరిపడా వాళ్ళకి టిఫిన్స్ అనేది సరిపోతుంది సార్. కాంబో కింద 25 సలాడు, 15 జావా. ఇది నార్మల్ సలాడ్ సార్, అంటే అంత కాంబినేషన్ సలాడ్. ఇంకా ఒక్కొక్క కస్టమర్కి కస్టమైజేషన్ అడుగుతాడు. అంటే ఒక కస్టమర్ స్వీట్ కార్న్ ఎక్కువ కావాలంటాడు, ఒక కస్టమర్ పల్లీలు ఎక్కువ కావాలంటాడు, ఒక కస్టమర్ ఏమో కుకుంబర్ ఎక్కువ కావాలంటాడు. సో వాళ్ళకి ఎలాగైనా కానీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పిన విధానంగా మనం ప్రిపేర్ చేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఇస్తాము సార్. ఇది మిల్లెట్స్ అద్దన్నాం సార్. దీంట్లో జొన్నలు, సజ్జలు, బార్లీ మిక్స్ ఉంటుంది సార్. ఇది ఒక 8 అవర్స్ ఈ ఐటమ్స్ అన్ని జొన్నలు, బార్లీ, సజ్జలు సోక్ చేసేస్తాం సార్. సోక్ చేసిన తర్వాత దీనికి బాయిల్ చేస్తాం. దీనికి అంటే మళ్ళీ ఎక్కువ బాయిల్ చేయం, దీనికి కావాల్సినంత బాయిల్ చేసేసి దాన్ని చల్లార్చిన తర్వాత నైట్ పెరుగు యాడ్ చేసేసి ఆనియన్స్ మిక్స్ చేసేసి పెట్టేస్తాం సార్. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పెరుగు యాడ్ చేసేసి లైట్గా ఆయిల్ వేసి పోపు వేస్తాం సార్. జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తాము. ఇది మన దగ్గర సింగిల్ వచ్చేసి 20 ఉంటుంది సార్. ఫుల్ వచ్చేసి 500 గ్రామ్స్ వస్తుంది. ఈ సింగిల్ అంటే ఇది 250 గ్రామ్స్, ఇది 500 గ్రామ్స్. ఇదేమో 40, ఇదేమో 20 సార్. మిల్లెట్స్ అద్దన్నాము. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్, డయాబెటిక్ ఫ్రీ. ఇది డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది. తర్వాత షుగర్ పేషెంట్స్, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా తినచ్చు. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే మాకు చిన్నప్పుడు ఎక్కువ ఇదే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7కి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఎర్లీ మార్నింగే మనం మసాలా ఫుడ్ కానీ ఏదైనా స్పైసీగా ఉండే ఫుడ్ కానీ తినలేం కర్రీ అనుకో. అప్పుడు ఇంట్లో ఏదైతే మనకు నైట్ మిగిలిపోయిన సద్దన్నం ఉందో దాంట్లో పెరుగేసుకొని తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి కూల్ ఉంటుంది. దీంట్లో బార్లీ యాడ్ చేసాం. బార్లీ అనేది మనకి డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. తర్వాత మన బాడీకి కూడా కూలింగ్ ఇస్తారు సార్. ఇది ఓట్ మీల్ సార్. రోల్ ఓట్స్ ఉంటాయి కదా, ఇవి ఓవర్ నైట్ సోక్ చేసేసి ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, సబ్జా ఇవి సపరేట్గా సోక్ చేస్తాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ దీంట్లో మిల్క్ యాడ్ చేసేసి మిల్క్ని వేడి చేసి యాడ్ చేస్తాం సార్. తర్వాత ఫ్రూట్స్, బనానా, యాపిల్, గ్రేప్స్, కర్బూజా, దానిమ్మ, ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వేస్తాము. మనకి ఏది అందుబాటులో ఉంటే అదే. డ్రాగన్ ఫ్రూట్ కూడా యాడ్ చేసాము. ఇది షుగర్లెస్ ఉంటుంది సార్. దీంట్లో మనం ఎలాంటి షుగర్స్ కానీ ఏమి యాడ్ చేయము. కస్టమర్కి అనేది ఆప్షనల్. ఇది హనీ యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్వీట్గా తినాలనుకునే వాళ్ళకి హనీ యాడ్ చేసి ఇస్తాము. చాలామంది అట్లే డైరెక్ట్గానే తినేస్తారు. దీంట్లో ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఇదే తింటారు. మనం చూసుకుంటే ఎక్కువ సెలబ్రిటీస్ ఫాలో అయ్యే ఫుడ్ ఇది. వెయిట్ లాస్కి కానీ స్కిన్ గ్రోక్ కానీ సేమ్. ఇది 500 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ సార్. 250 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్. ఇది పెరుగు వడ సార్. సమ్మర్ స్పెషల్గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసాము. ఫస్ట్లో ఇది లేకుండా ఉండే, లాస్ట్ 3 months నుంచి పెరుగు వడ పెడుతున్నాము. అంటే మన దగ్గర ఉండే ఫుడ్, సలాడ్స్, ఇంకా అదర్ హెల్త్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అది బోరింగ్ అనే వాళ్ళకి ఇంకా ఆల్టర్నేట్ ఫుడ్ ఏదో ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది ఇంట్రొడ్యూస్ చేసాము. ఇది కూడా బాగా రెస్పాన్స్ ఉంది సార్. ఇది 2 పీస్ వస్తాయి, 50 రూపీస్ సార్. సైజ్ కూడా పెద్దగానే ఉంటాయి. 2 పీస్ తింటే ఆ రోజు టిఫిన్ తినని అవసరం లేదు ఇంకా సార్. ఇది రాగులు, సామలు, బార్లీ దాంతో పౌడర్ చేసి అంబలి తయారు చేస్తాం సార్. అందరూ జావా, అంబలి సేమ్ అనుకుంటారు. ఈ రెండు డిఫరెంట్ సార్. ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇదేమో మనము నైట్ దీన్ని కుక్ చేసేసి దీన్ని గట్టిగా టైట్గా ముద్దలాగా చేస్తాం సార్.
ముద్దలాగా చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ దీన్ని మజ్జిగ దీంట్లో మిక్స్ చేసేసి మొత్తము దీంట్లో ఇంకా ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేస్తాము. ఇది ఫర్మెంటెడ్ కాబట్టి మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది సార్. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, తర్వాత డయాబెటిక్ ఫ్రీ, మిల్లెట్స్ కాబట్టి. ఈ గ్లాసు 25 రూపీస్కి ఇస్తున్నాం సార్. మిల్లెట్ అంబలి. హాయ్ బ్రో, వంశీకృష్ణ బ్రో. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. అవును బ్రో, రెగ్యులర్గా వస్తుంటాను. 4 months నుంచి నాకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది. ఫస్ట్ మంత్ నార్మల్గా తీసుకున్నాను, తర్వాత ఇప్పటికి ఇది 4th month నాది సబ్స్క్రిప్షన్. ఎవ్రీ మంత్ నేను ఇది ఒక ఎడిక్షన్ అయిపోయింది నాకు, ఓట్ మీల్. ఎస్ డైట్ ఫాలో అవుతుంటాను. సో వెయిట్ లాస్లో ఉన్నాను. సో నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇది 4th month కాబట్టి నేను ఆల్మోస్ట్ 8 to 9 kgs తగ్గింది. నా బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఇదే. ఇది కాస్ట్ ఫ్రెండ్లీ కూడా కదా. ఇదే ఐటమ్ మనం ఇంట్లో చేసుకోవాలంటే అట్లీస్ట్ 120-130 అవుతుంది. సో మనకి మినిమల్ ఛార్జ్లో యూఆర్ గెటింగ్ ఇట్ బెస్ట్ ఫుడ్ అనమాట. నేను ఓట్ మీల్ తీసుకుంటాను, నా బెస్ట్ గో టు బ్రేక్ఫాస్ట్ అనమాట అది. సో అందులో ఓట్స్, హనీ, ఇంకా చియా సీడ్స్ ఇవన్నీ వేసి ఇస్తారనమాట. టూ గుడ్ ఉంటుంది. సో ఒక ఎడిక్షన్ అయిపోయింది నాకు, అందుకే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. మా అపార్ట్మెంట్లో వాళ్ళకి మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకుంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మా గ్రూప్లో కూడా సజెస్ట్ చేసాను. ఇప్పటివరకు రిఫర్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా నెగిటివ్ ఇవ్వలేదు. అందరూ బెస్ట్ ప్లేస్ సజెస్ట్ చేసామని చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పెద్దన్న. ఇక్కడ ఎంజీ పార్కులో యోగా చేసుకున్న తర్వాత మేమందరం 15 మంది ఒక గ్రూప్గా రోజు వచ్చి ఇక్కడ టీ తాగేవాళ్ళం. ఈ మధ్యన ఓబుల్ రెడ్డి ఇక్కడ ఇది చాట్ పెట్టాడు. చాట్ పెట్టిన తర్వాత ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీనిలో మొలకలు, తర్వాత స్టార్చ్ బాగుంటుంది, మొలకలు ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ కలిపి ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని మేము ఇక్కడ అందరం రోజు కూడా తీసుకుంటుంటాం. ఇది చాలా చాలా బాగుంది మాకు. కార్తిక్ మనోడు తీసుకొచ్చాడు. ఎప్పుడు మేము ఆ పల్లీలు, బాయిల్డ్ పల్లీస్ ఇవన్నీ తింటాం. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తాం ఈరోజు. రాగి జావా చాలా నచ్చింది, చాలా బాగుంది, మంచి టేస్ట్ ఉంది. లెమన్ ఆర్ ఆల్ దీస్ ఐటమ్స్, ఆల్ దీస్ స్పైసెస్ చాలా నచ్చింది. ఐ థింక్ ఒక గ్లాస్ సరిపోతుంది అనుకుంటా కంప్లీట్లీ తాగడానికి. మంచిగా పల్లీలు వేసారు. పల్లీలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రోటీన్ సలాడ్ ఒకటి తీసుకుంటాం, తర్వాత ఓట్స్ ఒకటి. సో ఓట్స్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఐ థింక్ హెల్తీ ఫుడ్లో ఎందుకంటే మంచి ఫుడ్ ఎక్కడ దొరకదని అనుకుంటా. ఐ హైలీ రికమెండ్ దిస్. థ్యాంక్ యూ. This is Rangareddy. I am the mathematics lecturer, IIT mathematics lecturer in corporate colleges. సో దీంట్లో నేను మేజర్గా తీసుకునేదంటే వీక్లీ ఒక 3 days ఓట్స్ విత్ ఫ్రూట్స్. అది చాలా బాగుంటుంది. అది టేస్ట్ కానీ ఆ ఫుడ్లో అతను మిక్స్ చేసే ఫ్రూట్స్ కానీ అవి చాలా బాగుంటాయి. ఈవెన్ క్వాలిటీలో కూడా రాజీ పడ్డు, రోజు సేమ్ టేస్ట్, చాలా బాగుంటుంది. ఈవెన్ అది తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం హెల్తీలా కూడా గమనించింది ఉంది. అది చాలా చేంజ్ అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఒక 4 months నుంచి కర్డ్ రైస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు 4 months నుంచి. అది కూడా వీక్లీ నేను ఒక 2 days తీసుకుంటాను ఎర్లీ మార్నింగ్. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్లో. ఎవ్రీ మార్నింగ్ షార్ప్ 7కి ఇతను ఓపెన్ చేస్తాడు, అతను నాకు రెడీగా ఉంచుతాడు, అవి తీసుకొని వెళ్ళిపోతాను. రేట్స్ పరంగా కానీ చాలా రీజనబుల్, ఆల్మోస్ట్ లో కాస్ట్ ఇవి. సార్ నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆయిల్ ఫుడ్ I will suggest this food only. Thank you sir. Thank you to all of my Alkapur township members.